ఊహించని విషాదం, చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపు కోతకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. బస్సులోని పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర్ లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ను ఢీకొట్టింది. ఊహించని విషాదం, చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపు కోతకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. బస్సులోని పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెల్లవారుజామున తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర్ లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ను ఢీకొట్టింది. ఒక విషాద ఘటన జరగటం, మరి యావత్ ప్రభుత్వం మరి దిగ్భ్రాంతితో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఈ విషయం దృష్టికి రాగానే వెనువెంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది. తొందరగా పోలీసు యంత్రాంగము, ఎక్కడున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చి మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతోనే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి జరిగిన వెంటనే 19 మంది చనిపోవటం, 26 మందికి గాయాలు తగిలి ఈరోజు పీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పీసీసీ అధ్యక్షుల వారు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడున్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యలో ముందుండాలని తెలియచేయటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్ గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటన చేయటం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాకుతో సంప్రదింపులు చేయటం జరిగింది. వారికైతే ఎవరైతే పెద్ద దిక్కు లేకుండా పోయారో కుటుంబానికి, అదేవిధంగా ఈ 19 మంది సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రతి విషయంలో ప్రభుత్వం ముందట ఉంటుందని, మరి క్షతగాత్రులైన ఇతర ప్యాసింజర్స్కి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సను చేపట్టి ముందుకెళ్తామని ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇష్యూ ఒకటి నడుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఆలూరు దగ్గర కూడా ఒక ప్రమాదం జరిగింది. సో ఇది ఎంతవరకు వచ్చింది? కన్స్ట్రక్షన్ పనులు అసలు ఎంతవరకు జరుగుతున్నాయి సార్? ఇప్పుడు
ఇప్పుడు అవగాహన ఉన్న వ్యక్తులు మాట్లాడితే బాగానే ఉంటుంది, అవగాహన ఉన్న వ్యక్తులు బాగుంటే మాట్లాడతారు. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ నేషనల్ హైవేకి సంబంధించిన నిధులు ఏర్పాటు చేసుకొని దీన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు పనులు మొదలు పెట్టలేకపోయినాం. చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేరుగా ముఖ్యమంత్రి గారే స్వయానా దీంట్లో ట్రిబ్యునల్కు సంబంధించి మరి సాంకేతిక పరమైన అంశాలు ట్రిబ్యునల్ ఏవైతే లేవనెత్తిందో దాన్ని పరిష్కారం చేయాలి, ట్రిబ్యునల్లో వాద్యం వేసిన వారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు అవసరము, చాలా ముఖ్యమైన రోడ్డు, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉన్న రోడ్డు, దీని పరంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అని మరి ఇక్కడ ఉన్న చేవెళ్ళ శాసనసభ్యులు, అదేవిధంగా మా పరిగి శాసనసభ్యులు మరి రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఎవరైతే వాద్యం వేశారో గ్రీన్ ట్రిబ్యునల్లో వారితోని సంప్రదింపులు చేసి ముఖ్యమైన రోడ్డు అని దీనికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించండి, ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం ఉన్నాం. కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న తరుణంలో మరి మొన్ననే చాలా వరకు మేము దాదాపు సంవత్సరం పూర్తా దీని వెనకాల ఉంటే 31 తారీఖు నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ పరంగా స్టే వెకేట్ చేసుకోవటం జరిగింది. 31 నాడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారు, పరిగి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి వెంటనే పనులను కూడా మొదలుపెట్టినాం. సో దీనికి అలసత్వం వహించింది ఎవరు? కేంద్రంలో ఉన్న వారి పార్టీ, ఆ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న వారి పార్టీ. ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఇప్పుడు మా కర్తవ్యం, మొదటి కర్తవ్యం క్షతగాత్రులైన మొత్తం మిగతా ప్యాసింజర్స్ని ఏ విధంగా వారికి వైద్య చికిత్సను అందించాలి, ఇంకోటి చనిపోయిన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉన్న ధైర్యం ఇవ్వడానికి నేను, మా పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో మేము ఈరోజు చెప్తా ఉన్నాం, రాబోయే 18 నెలల కాలంలో ఈ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. ఎందుకు చెప్తాను అంటే 31 నాడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ప్రభుత్వం బాగా ప్రోయాక్టివ్గా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో వాద్యం వేశారో వారితో సంప్రదింపులు చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తరుణంలో అనుకోకుండా ఇది సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు ఈ విధమైన సంఘటన జరగకూడదు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న సందర్భంలో మేము చేయాల్సింది ఈ 18 నెలల కాలంలో ఏం చేస్తాం మనం, ఇంకేదైనా సహాయక చర్యలు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కానీ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు పైన కంకర వేయాలన్నా, ఈ రోడ్డు వెడల్పు చేయాలన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉండే. ఈరోజు 31 నాడు అయింది కనుక ఇప్పటి నుంచి చూడండి మీరు అని చేస్తాం. కానీ కాకపోవాల్సి ఉండే ఈ దుర్ఘటన జరిగింది. మరి అందరూ కూడా వాద్యం వేసిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందులు పడతా ఉన్న ప్రజానికం కూడా వాస్తవిక విషయాలు తెలుసు. ఇంకా గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం ఏమైనా ఉంటే మా రామ్మోహన్ రెడ్డి గారు మీకు స్పష్టంగా చెప్తారు. అయినా కానీ ఈరోజు ఈ సమయంలో మేము ప్రభుత్వం తరఫు నుంచి చనిపోయిన కుటుంబ సభ్యులకు అండగా నిలబడటానికి వచ్చినాం. క్షతగాత్రులకు సంబంధించి వారికి వైద్య చికిత్సను అందించడానికి వచ్చినాం. దీంట్లో వారికి అందరికీ మనం ఈరోజు రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ముందుకు పోతాం. గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నటువంటి రోడ్డు అయితే ఇక్కడ ఎంత గతుకులుగా రోడ్డు ఉందో అదే ఇప్పుడు లేదు ఏదైనా రోడ్డు విషయం మొత్తం రోడ్డు అయినా కూడా ఎంత అతులు గతులుగా ఉందా, ఎంత అతులు బంతులుగా ఉన్నాయా ఇక్కడ ఈ స్ట్రెచ్ లో ఇప్పుడు మాకు ట్రిబ్యునల్ లేదు దానికి దీనికి స్పాట్ కి తప్పండి మీరు, ఎందుకంటే మీరు సీనియర్ విలేకరులు గుంతు ఉంటుంది అనుకోండి, తప్పంటలేను. గుంతు ఉన్నది, గుంతు అనుకున్న మాత్రాన అంత ర్యాంపిఫికేషన్లో ఈ ఇన్సిడెంట్ దీని వెనకాల కారణం ఏంది? నేను ఈరోజు టెక్నికల్ మనిషిని కాదు, అందుకోసం మేము మెజిస్ట్రియల్ ఎంక్వైరీ ప్రభుత్వం నుంచి ఆర్డర్ చేయటం జరిగింది. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసిండ్రు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి కారణం అని తెలుసుకొని మేము మాట్లాడతాం. మీరు చెప్పిన సూచనలు కూడా తీసుకుంటాం, దాని పరంగా ముందుకెళ్తాం. ఈరోజు సంఘటన చాలా దురదృష్టకరం. నేను చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు
ఇంతకుముందు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా అదేవిధంగా తాండూరు శాసనసభ్యులు మన మనోహర్ రెడ్డి గారు మన ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అన్ని విషయాలు కూడా ఇంతకుముందు మీకు విలేకరుల కన్ను కూడా వివరించారు. ముఖ్యంగా టెక్నికల్ విషయం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఉన్నప్పుడు శాసనసభలో మనంతా కూడా కలిసి ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే పర్యావరణవేత్తలు సేవ్ బ్యాన్ ట్రీస్ అని చెప్పి వాళ్ళు కోర్టులో కేసు వేసినారో వాళ్ళు తేజ బలంత్రాపు మరియు ప్రణయ్ రావు అని జువాది వీళ్ళు కోర్టులో కేసు వేసినారు సేవ్ బ్యాన్ ట్రీస్. ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మీరు నెట్లో కొడితే కూడా వచ్చేస్తుంది. ఇది చెన్నై లోపల కోర్టులో కేసు వేసి ఇది ఆగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నువ్వు వాళ్ళు ప్రైవేటు సంస్థలైనా వ్యక్తులైనా ప్రజలు మనకు ముఖ్యం, ప్రజా సమస్యలు ముఖ్యం, నువ్వు నా తరపున నువ్వు మాట్లాడి అవసరమైతే సీఎం కార్యాలయానికి తీసుకురావాలని చెప్పిండు. సీఎం గారి ఆదేశాల ప్రకారం వారి నా నివాసానికి మణికొండకు ఈ యొక్క సేవ్ బ్యాన్ ట్రీస్ వాళ్ళని పిలిచి మాట్లాడినాం. తర్వాత మళ్ళొకసారి సీఎం కార్యాలయంలోనే శ్రీనివాసులు రాజు గారు అతను స్పెషల్ సెక్రటరీ ఎవరైతే సీఎంకు ఉన్నారో ఆయన, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ నుంచి నాగేశ్వరరావు గారు రీజనల్ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా వచ్చి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏమనంటే ఈ మర్రి చెట్లను తొలగించము, ఈ మర్రి చెట్లకు రెండు వైపులా కూడా రోడ్లు వేస్తాం, 135 చెట్లు మాత్రమే దానికి రెడ్ కలర్ పెయింట్ వేసినాం, మీరు పోయేటప్పుడు చూడొచ్చు. ఆ రెడ్ కలర్ పెయింట్ వేసిన చెట్లు మాత్రమే తొలగించి రీలొకేట్ చేస్తాం, పక్కనే రీలొకేట్ చేస్తామని ఒక ఎంఓఈ తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఆ కేసును విత్డ్రా చేయించినాం. మొన్న 31st రోజు ఈ యొక్క ఎవరైతే ఎన్విరాన్మెంట్ సంబంధించిన వాళ్ళు కేసు వేసినారో వాళ్ళ ద్వారా విత్డ్రా చేయించి అదే రోజు ఆర్డర్ తీసుకొని అదే రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పనులను కూడా నేను యాదయ్య గారు శాసనసభ్యులు చెవెళ్ళ కలిసి పనులను ప్రారంభించినాం. ఈ యొక్క తాజ్ హోటల్ అని ఉంటుంది మొయినాబాద్ దగ్గర, తాజ్ హోటల్ దగ్గర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి జేసీబీలు పెట్టి ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినాం. ఈ ఆర్డర్ కాపీని కూడా మీకు అందరు కూడా చూపించినాం. ఆ రోజు 31st జస్ట్ 3 రోజుల కిందనే మేము ఆర్డర్ కష్టపడి విత్డ్రా చేయించి తీసుకొచ్చినాం. ఇది గతంలో ఎవరు కూడా చేయలేదు. ఇది నేను గతంలో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యొక్క రోడ్డు గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో 2 ఏళ్ల నుంచి ఉన్న కేసును కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దార్శనికత మేమంతా కూడా కలిసి ఎమ్మెల్యేలమంతా కూడా కలిసి ఎవరైతే పర్యావరణవేత్తలు కోర్టుల కేసు వేసినారో వాళ్ళతో విత్డ్రా చేసినాం. జాయింట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని కోర్టులో ఫైల్ చేయించినాం. ఫైల్ చేయించిన దాని ప్రకారమే మనకు కోర్టు స్టే విత్డ్రాయల్ అని చెప్పి వచ్చేది. The case was heard on 31/10/25 10:30 AM. Final arguments were completed during the hearing. The Honorable NGT has accepted the proposals submitted by National Highway Authority of India, vacated the stay order and directed the work may be proceed immediately. Work may be proceeded immediately and 31st రోజు ఆర్డర్ ఇస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఎమ్మెల్యేలది, మంత్రులది, ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత ఎట్లా ఉంది అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గ్రహించాలి. 31st రోజు ఆర్డర్ వస్తే 31st రోజే మేము వర్క్ స్టార్ట్ చేయించినాం. 31st రోజే ప్రెస్ మీట్ పెట్టినాం. దీన్ని తీసుకురావడానికి కూడా విత్డ్రా చేయించినాం. జాయింట్ మెమోరాండం ఇద్దరు సంతకం చేసిర్రు. ఎవరైతే కేసు వేసిర్రో వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఇద్దరు కూర్చోబెట్టి సంతకం చేపించి ఎన్జిటి లోపల ఫైల్ చేపించి విత్డ్రా చేయించినాం. కాబట్టి ఇది మొత్తం బాధ్యత కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంది. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకొని దాని మూలంగానే ఈ విధంగా జరిగింది. మేము వచ్చిన తర్వాతనే దీనిపైన పట్టించుకొని ఈ స్థాయికి తీసుకొచ్చి విత్డ్రా చేయించినాం.